హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు చిలిపి పిశాచాలు. కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. చోడేపల్లి అనే గ్రామంలో రామేశము, సోమేశము అనేవాళ్ల గుడిసెలు పక్కపక్కనే ఉండేవి. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఆ రెండు గుడిసెల మధ్య ఒక నేరేడు చెట్టు ఉండేది. వాళ్ళు ఆ చెట్టు మొదట్లో చిన్న అరుగు కట్టుకున్నారు. వీలు దొరికినప్పుడల్లా నేరేడు చెట్టు నీడలో ఆ అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. ఒకనాడు ఆ ఇద్దరు తీరుబాటుగా ఆ అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో రామేశము, సోమేశం, ఏదో ఒకనాడు మనము బోరెడు డబ్బు సంపాదించి మేడలు కట్టుకున్నా మధ్యలో ప్రహరీ లేకుండా ఈ చెట్టుని ఇలాగే ఉంచి ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుందాము అన్నాడు. అలాగే, దాందేముంది రామేశం, కానీ నాదొక సలహా, కాదనకు. ఈ మట్టి అరుగు మీద పాలరాళ్ళు పరిపిద్దాం. పెద్ద ఖర్చేం కాదు, 5,000లో పని జరిగిపోతుంది అన్నాడు సోమేశం. ఇందుకు రామేశం ఏదో అనబోతూ ఉండగా బయట త్రాడు మీద ఆరవేసిన బట్టలు తీసుకుని పోవటానికి వచ్చిన రామేశం భార్య, అద్దం పగిలిపోయింది, పట్నం వెళ్ళి కొత్తది తెమ్మని 10 రోజులుగా పోరుతున్నాను. ఇలా ఊసుపోని కబుర్లతో కాలం గడపకపోతే అలా పట్నం వెళ్ళి రాకూడదా అన్నది. మావి ఊసిపోని కబుర్లా? ఏ క్షణాన సిరి వచ్చి గుడిసె తలుపు తడుతుందో తెలీదు. సమయానికి మేము గుడిసెలో ఉంటామా లేదా అని గొడవ పడుతున్నాము అన్నాడు రామేశం చిన్నగా నవ్వుతూ. అదే సమయంలో ఇల్లు ఉడ్చిన తుక్కు బయట పారపోయటానికి వచ్చిన సోమేశం భార్య, ఎలుకల బోను తెచ్చిపెట్టమని ఎన్నాళ్ళుగానో చెబుతున్నాను, నువ్వు పట్టించుకుంటే కదా అంటూ చేత ఉన్న చేటను విసిరి నేల కొట్టింది. భార్యలు అక్కడి నుంచి పోగానే ఇక ఈ పోరు భరించలేమనుకుంటూ పట్నం బయలుదేరారు స్నేహితులిద్దరు. పట్నం చేరాలంటే దారిలో ఒక చిట్టడవిని దాటాలి. చీకటి పడే లోపల తిరిగి ఇళ్లకు చేరాలనుకుంటూ వేగంగా నడవసాగారు. అయితే వాళ్ళు చిట్టడివి మధ్యకు చేరేసరికి హఠాత్తుగా ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం ప్రారంభమైంది. చేసేది లేక రామేశము, సోమేశము ఒక పెద్ద చింత చెట్టు క్రింద తలదాచుకున్నారు. అంతలో వర్షంతో పాటుగా దూరంగా పిడుగుపడిన శబ్దమైంది. రామేశము భయంతో గడగడా వణికిపోతూ, దిక్కుమాలిన అద్దాలు, ఎలుకబోను, మనం ఈ అడవిలో ప్రాణాలతో బయటపడగలమంటావా సోమేశము అన్నాడు. భయపడకు, వర్షం కాస్త తగ్గుముఖం పడితే అర్ధరాత్రికైనా ఇళ్లకు చేరుకోగలం. ఇది పేరుకు అడవే గాని ఇందులో పులులు, సింహాలు లేవు కదా అన్నాడు సోమేశం. ఆ తర్వాత అర్ధరాత్రి ప్రాంతాన వాన పూర్తిగా వెలిసిపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇద్దరూ ఇంటిదారి పట్టి కొంత దూరం నడవగానే ఒకచోట మర్రి ఊడల్ని పట్టుకొని కోలాహలంగా నవ్వుతూ ఉన్న 2 ఆడపిశాచాలు వాళ్ళ కళ్ళబడ్డాయి. రామేశము, సోమేశము పిశాచాలు తమను చూడకముందే వెనుదిరిగి పారిపోదామనుకున్నంతలో అవి వాళ్లను చూడనే చూశాయి. వాటిలో ఒకటి పొట్టి పిశాచం, రెండవది పొడుగు పిశాచం. పొట్టి పిశాచము గట్టిగా చప్పట్లు చరిచి, మీకొచ్చిన ప్రాణభయమేమీ లేదు, దగ్గరికి రండి అన్నది. ఇద్దరూ బిక్కుబిక్కుమంటూ వచ్చి పిశాచాల ముందు నిలబడ్డారు. అప్పుడు పొడుగు పిశాచము, ఆశ్చర్యపోకండి, మీ ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయా అని అడిగింది. అదేం ప్రశ్న అని అప్పటికి కాస్త స్థిమితపడి ధైర్యం కూడగట్టుకున్న రామేశము, పెళ్ళిళ్ళైనాయి గనుకనే ఈ ఇక్కట్లు, పెళ్ళాల మాట కాదనే ధైర్యం లేక పట్నం బయలుదేరాము అంటూ ఆ చిట్టడివిలో ఎలా చిక్కుకుపోవటం జరిగిందో వాడి పిశాచాలకు చెప్పాడు. అంతా విన్న పొట్టి పిశాచము పొట్ట చెక్కలయ్యేలా నవ్వి, ఇంతకు మీకు పెళ్ళాలంటే భయమా, ప్రేమ అని అడిగింది. భయము, ప్రేమ రెండూను అన్నారు రామేశము, సోమేశము. మేము మీలాంటి వాళ్ళ కోసమే చాలా చూస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళగానే మేము చెప్పినట్లు చేయాలి అన్నాయి పిశాచాలు. అలా చేస్తే మాకేంటి లాభము అన్నాడు రామేశం. పిశాచాలు 2 తమలో తాము కూడబలుక్కొని, మేం చెప్పినట్లు చేసి అందుకు మీ భార్యల ప్రవర్తన ఎలా ఉందో రేపు రాత్రికి ఇక్కడికి వచ్చి చెబితే ఇద్దరికీ చెరొక బంగారు కాసు ఇస్తాము అన్నాయి. బంగారం కాసు మాట వింటూనే రామేశము, సోమేశము ఆనందపడి, సరే ఏం చేయాలో చెప్పండి అన్నారు. పిశాచాలు వాళ్ళకి ఏం చేయాలో చెప్పి, ఇంతకు మించి మరొక్క మాట కూడా మాట్లాడకూడదు, వెళ్ళండి, రేపు రాత్రి ఇదే వేళకు రండి అన్నాయి. రామేశము, సోమేశము పిశాచాలు చెప్పింది మననం చేసుకుంటూ అర్ధరాత్రి దాటాక ఇళ్లకు చేరుకున్నారు. తలుపు తీస్తూనే రామేశం భార్య,
చేతులూపుకుంటూ వచ్చావు, అర్థమేది అన్నది. రామేశము జవాబేమీ చెప్పకుండా ఆమెను విసురుగా పక్కకు తోసి వెళ్ళిపోయాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా అని ఆమె తలుపును ధబీమంటూ మూసింది. ఇక సోమేశం పెళ్ళాం తలుపు తెరిచి భర్త చేతిలో ఏమీ లేకపోవటం గమనించి, ఎలుకల బోనెక్కడా అన్నది. దానికి జవాబుగా సోమేశము పెళ్ళాం భుజం పట్టుకొని గట్టిగా కుదిపి లోపలికి వెళ్ళిపోయాడు. జరిగిన దానికి నిర్ఘాంతపోయిన సోమేశం పెళ్ళాము నిన్నేదో పిశాచి పట్టినట్లున్నది అంటూ అరిచింది. మర్నాటి రాత్రి చిట్టడివి చేరిన రామేశము సోమేశాలు తాము చేసిన దానికి భార్యలేమన్నది పిశాచాలకు చెప్పారు. ఆ మాటలు విన్న పిశాచాలు రెండు పొట్ట చెక్కలయ్యేలా చాలాసేపు నవ్వుకొని మర్రి చెట్టు తొర్రలో నుంచి 2 బంగారు కాసులు తీసి ఇద్దరికి చెరొకటి ఇచ్చాయి. అవి తీసుకొని ఆనందంగా వెళ్ళబోతున్న వాళ్ళిద్దరినీ ఆగండి అంటూ పిశాచాలు ఆపి, మా ఇద్దరిలో కాస్త చిలిపితనం పాలెక్కువ, ఏమనుకోకండి, అయినా మీ ఇద్దరికి ఇంకా మరిన్ని బంగారు కాసులు సంపాదించాలనే కోరిక లేదా అని అడిగాయి చిలిపిగా నవ్వుతూ. కోరిక లేకపోవటం ఏమిటి, నాకు రేపు ఈ వేళకు లక్షాధికారి కావాలని ఉన్నది అన్నాడు రామేశం. అంతకాలం నేను ఓపలేను, సూర్యోదయానికల్లా కోట్లకు పడిగెత్తాలని ఉన్నది నాకు. నిజంగా అన్నాడు సోమేశం జేబులో ఉన్న బంగారు కాసును తడుముకుంటూ. ఆ మాటలకి పిశాచాలు రెండు ఒకదాని తల ఒకటి పట్టుకొని కాసేపు నవ్వి, కోర్కెలుండటం తప్పు కాదు, అట్లాగని ఈ అడవిలో ఉన్న గంధపు చెక్క ఎర్రచందనం దొంగిలించబోయి జైలు పాలవకండి. సరే, రేపు మరొక బంగారు కాసు కావాలంటే మేం చెప్పినట్లు చేసి మీ భార్యల ప్రవర్తన ఎలా ఉన్నది చెప్పాలి అంటూ వాళ్ళు చేయవలసిందేంటో చెప్పాయి. ఆ రాత్రి ఇళ్లకు తిరిగి వస్తూనే రామేశము సోమేశము భార్యల మీద గట్టిగా విసుక్కుంటూ, మీవి శనిముఖాలు, అందువల్లే లక్షలకు లక్షలు సంపాదించే శక్తి ఉండి రోజుకి 4 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నాం. మీకు సిగ్గెగ్గులుంటే పుట్టిళ్లకు పారిపోండి అన్నారు. ఈ తిట్లకు రామేశము సోమేశం భార్యలు పెదవి విప్పలేదు. అలా మౌనంగా ఉండిపోయారు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ పిశాచాలకు జరిగింది చెప్పి, ఆశ్చర్యం, మా పెళ్ళాలు పుట్టింటికి వెళ్ళమని తిట్టినా ఏమాత్రమూ చెల్లించలేదు, బాధపడలేదు అన్నారు. ఎంతగానో నవ్వుకొని సంతోషించాలనుకున్న పిశాచాలకి వాళ్ళు చెప్పింది చాలా నిరుత్సాహం కలిగించింది. అవి రెండు ఏకకంఠంగా, ఛీ, ఏమన్నా పెళ్ళాలి మీ పెళ్ళాలు, మా భర్తలు అలా తిట్టగానే మేం పెరట్లో ఉన్న నూతుల్లో దూకి చచ్చి ఇలా పిశాచాలమయ్యాం, మీ పెళ్ళాలు మరీ మొండిగటాల్లా ఉన్నారు అన్నాయి. మొండిగటాలమే కాదు, మీలాంటి బుద్ధి లేని వాళ్ళం కూడా కాదు అన్న మాటలకి చిలిపి పిశాచాలతో పాటు రామేశము సోమేశములు కూడా ఉలిక్కిపడ్డారు. భర్తల ప్రవర్తనలో వచ్చిన మార్పుకి కారణం తెలుసుకోవటానికి కూడబలుక్కొని చీకట్లో వాళ్ల వెనకే వచ్చిన రామేశము సోమేశముల భార్యలు దీనికి అంతటికీ కారణము ఈ 2 చిలిపి పిశాచాలని తెలిసిపోయింది. వాళ్ళు వెంట తెచ్చుకున్న వేపమండలతో పిశాచాలని ఏడాపెడా బాధటం మొదలుపెట్టారు. పిశాచాలు కీచుకీచుమంటూ మర్రి ఊడల మీద నుంచి అక్కడికి దగ్గరలోనే ఉన్న చెట్టు కొమ్మల మీదకు దూకి అక్కడి నుంచి గాలిలోకి ఎగిరి కనబడకుండా పారిపోయినాయి. ఈ జరుగుతున్నదంతా విస్తుపోయి చూస్తున్న రామేశము సోమేశంలతో వాళ్ళు, చేసిన నిర్వాకం చాలు, ఇక ఇళ్లకు పదండి అంటూ గుడ్లు రుముతూ చూశారు. తమకు పిశాచాలతో పాటు వేపమండల దెబ్బలు తప్పవనుకున్న రామేశము సోమేశంలు కాస్త స్థిమితపడి భార్యలతో, కొంచెం ఆగండి, చెట్టు తొర్రలో పిశాచాలు దాచిన బంగారు కాసులు ఉన్నట్లున్నాయి అంటూ తొర్రలో వెతగ్గా చాలా బంగారు కాసులు దొరికాయి. వాళ్ళు ఇళ్లకు తిరిగి వచ్చి ఆ కాసుల్ని చెరిసగం పంచుకొని పూరి గుడిసెలు పీకి అక్కడ చిన్న డాబా ఇల్లు కట్టుకున్నారు. తర్వాత పేదరికం అనుభవించే రోజుల్లో నేరేడు చెట్టు మొదట్లో పాలరాళ్ళు అరుగంటూ చెప్పుకున్న ఊసుపోని కబుర్లని నిజం చేస్తూ అక్కడ పాలరాయి అడుగు కట్టించుకొని రామేశము సోమేశము ఎంతో అన్యోన్యంగా జీవించసాగారు. మరొక కథ పేరు మంచి అత్త మంచి కోడలు. కథను రచించిన వారు జె. ఉదయనాగ శిరీష గారు. కట్టునాగారం అనే గ్రామంలో పుల్లయ్య అనేవాడు ఉండేవాడు. వాడికి కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైన వారం లోపలే ఆషాఢమాసం చొరబడింది. అత్తాకోడలు అత్త అల్లుడు ఆషాఢమాసంలో ఒకే ఇంటి గడప దాటకూడదు గనుక
పుల్లయ్య భార్యను పుట్టింట్లోనే వదిలేసి ఆషాఢమాసం ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూడసాగాడు. అలా ఆషాఢం వెళ్ళి శ్రావణం రాగానే తండ్రి పుల్లయ్యను పిలిచి, ఒరే, స్వయం పాకం పట్టుకొని శాస్త్రుల గారింటికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొనిరా. శ్రావణ తగవు పుచ్చుకొని మీ అమ్మ వస్తుంది. ఇద్దరూ కలిసి వెళ్ళి మీ అత్తవారింట్లో నుంచి నీ భార్యను మన ఇంటికి తీసుకుని రండి అని చెప్పాడు. పుల్లయ్య తల్లి వాడికి ఒక పళ్ళెంలో సేరు బియ్యము, 2 అరటికాయలు, కొద్దిగా ఉప్పు, చింతపండు సర్ది ఇచ్చింది. స్వయం పాకం పుచ్చుకొని వాడు పురోహితుడింటికి వెళ్ళాడు. వాడొచ్చిన సంగతి తెలుసుకొని పురోహితుడు స్వయం పాకం లోపల పెట్టించి వాడందులో దక్షిణ ఏమీ పెట్టలేదని మనసులో గింజుకున్నాడు. అయితే ఆయన పైకి మాత్రము, ఒరేయ్ పుల్లయ్య, కొత్తగా పెళ్ళైన వాడివి, ఏం చేసేది? ఇంకా ఒక అరగంట వరకు దుర్ముహూర్తం ఉంది. అది వెళ్ళిపోయేదాకా నేను పంచాంగం ముట్టుకోను. ఒక పని చెయ్యి, పెరట్లో కాకర తీగ నేల మీద పాకేస్తున్నది. అరగంట సేపు ఊరికినే కూర్చునే బదులు ఇంటి దగ్గర తొందర పని లేకపోతే కాస్త దానికి పందిరి వేసిపెట్టు. అరగంట గడిచాక నీకు ముహూర్తం పెట్టిస్తాను అన్నాడు. పుల్లయ్య చేసేది లేక పెరట్లోకి వెళ్ళి కాకర తీగకు పందిరి వేసే ప్రయత్నం ప్రారంభించాడు. ఆ సమయంలో పురోహితుడి భార్య దేవుడికి పూజగాను పంచపాత్ర, ఉద్ధరిణి, మరికొన్ని చిన్న పాత్రలు కడుగుతున్నది. ఆమె పుల్లయ్యను చూసి, పెళ్ళాన్ని తీసుకొచ్చాక ఆవిడ మీ అమ్మకు కాస్త సేవ చేసేలా చూడు. నా కోడలు ఉంది, ఎందుకు? మీ శాస్త్రులు గారు తన చెల్లెలు కూతురని పట్టలేని అభిమానం కొద్దీ కోడలుగా తెచ్చుకున్నారు. ఆ మహారాణి గారు నన్ను పూచిక పిల్ల కింద జమ కడుతున్నది అన్నది. పుల్లయ్య ఏదో అనబోయేటంతటిలో పురోహితుడి కోడలు పెరట్లోకి వచ్చింది. ఆమె వంట పనిలో ఉండటం వలన చేతిలో ఒక పొడవాటి గరిటె ఉన్నది. ఆమె దాన్ని అటు ఇటు తిప్పుతూ, ఎంత చెడ్డ మేనత్తివి కదా అని నేను చాలా వరకు అణిగిమణిగి ఉంటున్నాను. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. మన ఇంటి గొడవలు ఇతరులతో చెప్పడం ఎందుకు అన్నది గట్టిగా. ఆ తర్వాత అత్తాకోడలిద్దరూ మాట అనుకుంటూనే ఎవరి పనులు వాళ్ళు శ్రద్ధగా చేసుకోసాగారు. అయితే ఈ గొడవ వింటున్న పుల్లయ్యకు మాత్రము ఈ తంతు రేపటి నుంచి తన ఇంట్లో కూడా ప్రారంభమవుతుందేమో అన్న బెంగ పట్టుకున్నది. కాకర తీగకు పందిరి వేసే పని పూర్తి కాగానే పుల్లయ్య పురోహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వాడితో, ఇదిగో ముహూర్తం పెట్టాను. అది సరే, వరలక్ష్మి వ్రతానికి నీ భార్యకు చీర, బంగారం పట్టుకెళ్ళటం కాదు, బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వటం నేర్చుకో అని తనకు దక్షిణ ఇవ్వలేదన్న ఉక్రోషాన్ని బయటపెట్టాడు. ఆ మర్నాడు పుల్లయ్య తల్లిని వెంటబెట్టుకుని అత్తవారింటికి వెళ్ళాడు. వియ్యాల వారింట జరిగిన మర్యాదలకు తల్లి చాలా సంతోషించింది. వరలక్ష్మి వ్రతం అయిపోగానే పురోహితుడు నిర్ణయించిన రోజున కోడల్ని వెంటబెట్టుకుని ఇద్దరూ సంతోషంగా తమ గ్రామానికి చేరారు. పుల్లయ్యకు రోజులు బాగా గడిచిపోతున్నాయి. వంట పని, ఇంటి పనుల్లో చురుగ్గా ఉండి పుల్లయ్య భార్య అత్తగారి మెప్పు పొందింది. అత్త భర్తతో, కొంచెమంత కూతురుంటే మంచం మీదే కూడన్నారు, కానీ కూతురు మన సొంతం కాదు. భగవంతుడి దయ వలన నాకు మంచి కోడలు దొరికింది. కన్న కూతురిలా కోడలు నన్ను బాగా చూసుకుంటున్నది అనేది. ఇలా ఉండగా కొత్త కోడల్ని చూడటానికని రామాపురం నుంచి పుల్లయ్య తల్లి చెల్లెలైన లక్ష్మమ్మ వచ్చింది. ఆమెతో పుల్లయ్య తల్లి తన కోడలి పనితనం గురించి గొప్పగా చెప్పింది. ఆ మాట నిజమేనన్నట్లుగా కోడలు లక్ష్మమ్మను విపరీతంగా గౌరవించి మర్యాదలు చేసింది. తన అక్క అన్నింటికీ కోడలి మీద ఆధారపడిపోవడంతో లక్ష్మమ్మ పూర్వంలా చనువుగా ఇంట్లో మసలలేకపోయింది. ఆ కారణంగా ఆమెకు పుల్లయ్య భార్య మీద అసూయ లాంటిది కలిగింది. లక్ష్మమ్మ వెళ్ళిపోయేటప్పుడు పుల్లయ్య తల్లితో, అక్క, నిన్ను చూస్తుంటే జాలేస్తున్నది. బావగాని నీ కొడుకు గాని నిన్ను పట్టించుకోవటం లేదు. అందరూ నీ కోడలికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ ఇంట్లో నీ పెత్తనం పోయినట్లే. ఊడగొట్టిన మంచం కోడులా పాపం మూలన పడ్డావు అన్నది. చెల్లెలు వెళ్ళిపోయాక పుల్లయ్య తల్లి ఆమె అన్న మాటల గురించి ఆలోచించసాగింది. స్నానం చేయటము, భోజనం చేయటము, ఆఖరికి పొలం వెళ్లే విషయం కూడా భర్త, కొడుకు, కోడలికే చెప్పడము ఇప్పుడు ఆవిడకు అవమానంగా తోచసాగాయి. ఈ స్థితిలో ఒకనాడు చాకిరేవుకు ఉతికేందుకు బట్టలు తీసుకువెళ్ళటానికి ముసలి గౌరమ్మ వచ్చింది. పుల్లమ్మ ఆవిడతో ఏదో చెప్పబోయేసరికి, కృష్ణారామ అనుకుంటూ కూర్చోక, ఎందుకమ్మా నీకు ఈ ఇంటి వ్యవహారాలన్నీ? కోడలు గారిని పిలవండి, ఆవిడే చూసుకుంటారు అన్నది గౌరమ్మ. దానితో పుల్లయ్య తల్లికి
తన ఇంటి పెత్తనమంతా కోడలు లాగేసిందన్న బాధ కలిగి క్రమంగా ఆమెలో మార్పు వచ్చింది. ఇంటి పెత్తనమంతా తానే చలాయించాలన్న తపనతో ఆమె కోడలు చేసే పనుల్లో తప్పులు వెతకటం మొదలుపెట్టింది. ఇష్టం లేని మొగుడు ఈలకూరలో ఉప్పెక్కువైందని కొట్టాడన్న సామెతగా ప్రతిదానికి వంకలు పేర్లు పెట్టడం ప్రారంభించింది. ఈ విధంగా అత్తా కోడళ్ల మధ్య సూటిపోటి మాటలు ప్రారంభమై ఇల్లంతా గొడవగా తయారు కాసాగింది. ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెప్పి పుల్లయ్యకు మనశ్శాంతి లేకుండా చేశారు. పుల్లయ్య ఈ పోరు భరించలేక పొలం కాపలా వంకతో రాత్రిళ్ళు కూడా ఇంటికి రావటం మానేశాడు. పుల్లయ్య తండ్రి ఇది గమనించి కొడుకుతో, మీ పిన్ని వచ్చి వెళ్ళినప్పటి నుంచి మీ అమ్మ ఇలా తయారైంది. దానికి నేను బుద్ధి చెబుతాను. నేను చెప్పినట్లు చెయ్యి. నువ్వు నీ భార్య చెప్పిన మాటలే నమ్మినట్లు నటించు. మీ అమ్మను గట్టిగా కోపడు అంటూ చేయవలసిందేంటో చెప్పాడు. ఆ రోజు పుల్లయ్య పొలం నుంచి ఇంటికి రాగానే తల్లి కోడల మీద ఏదో నేరం చెప్పబోయింది. వెంటనే పుల్లయ్య కోపంగా, అది అన్నీ చేసి పెడుతూ ఉంటే సుఖంగా తిని కూర్చోక ఏవేవో గొడవలు తెస్తావెందుకు? ఇష్టం లేకపోతే చెప్పు, నా పెళ్ళాన్ని తీసుకుని ఎటైనా వెళ్ళిపోతాను. నాన్న ఇచ్చే వాటా కూడా నాకు అక్కర్లేదు అన్నాడు. ఇది విని వాడి తల్లి మండిపడి దొడ్లో ఉన్న భర్త దగ్గరకు పరిగెత్తుకుని పోయి, పెళ్ళామొచ్చాక తల్లి అల్లమవుతుందన్నమాట నిజమే అంటూ పుల్లయ్య అన్న మాటలు భర్తకు చెప్పింది. పుల్లయ్య తండ్రి కొడుకు వద్దకు వచ్చి, ఒరేయ్, పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాజమ్మా, పోతే పో, మీ అమ్మనేమన్నా అంటే నేను ఊరుకోను అన్నాడు. అలా బుద్ధి చెప్పండి వెదవకి, నాకు మీరున్నారన్న సంగతి మర్చిపోయాడు పనికి మాలిన సన్యాసి అన్నది పుల్లయ్య తల్లి సంతోషంగా. పుల్లయ్య హేళనగా నవ్వుతూ, నీకు నాన్న ఉన్నట్లే నీ కోడలికి రక్షణగా నేనున్నాను. నాన్న నిన్ను వెనకేసుకొస్తే పెళ్ళాం మాటలు విన్నట్లు కాదా? నాన్న నీ మాట వినాలి, నేను మాత్రము నీ కోడలి మాట పట్టించుకోకూడదు. ఆడామగ కలిసికట్టుగా ఉంటేనే సంసారం. ఏదో నీ అత్త పెత్తనం పోయిందన్న భ్రమలో మాత్రం పడకు అన్నాడు. పుల్లయ్య మాటలు వినగానే తల్లికి తన తప్పు అర్థమైపోయింది. ఆమె విచారంగా, ఒరే, పెత్తనం జారిపోయిందని చెప్పుడు మాటలు విని భ్రమపడ్డాను తప్ప ఆలోచిస్తే నీ భార్య నన్ను కన్నతల్లిలా చూసుకుంటున్నది. అత్తగారిననే అహంకారము నా కళ్ళు కప్పింది అన్నది. కొంచెం దూరంలో ఉండి అంతా వింటున్న పుల్లయ్య భార్య అత్తమామలకు నమస్కరిస్తూ, ఏదో పెద్ద పెద్ద మాటలు వల్లిస్తున్నామని అనుకోకండి. తల్లి కేకలేస్తే బుద్ధి చెప్పింది అంటుంది లోకం. అదే అత్తగారు కేకలేస్తే ఆరడి పెడుతున్నదని చెప్పుకుంటారందరూ. అత్త గట్టిగా కోపడినా తన మంచిగా కోపడుతున్నదని నమ్మే కోడలిగా నా అత్తగారిలో మా అమ్మను చూసుకుంటాను అన్నది. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ ఎంతో కలుపుగోలుగా మంచి అత్త మంచి కోడలు అని నలుగురు చేత మెప్పు పొందారు. మరొక కథ పేరు పందెం వద్దు. పూర్వము కమలాపుర రాజ్యాన్ని పరిపాలించిన కమలధ్వజుడికి సూరధ్వజుడు అనే కొడుకు, శాలిని అనే కుమార్తె ఉండేవారు. సూరధ్వజుడు పేరుకు తగినట్లు మహాసూరుడు. అతను అన్ని వీర విద్యలు అభ్యసించి ప్రవీణుడయ్యాడు. అనేక యుద్ధాలలో ముందు నిలిచి పోరాడి ఘన విజయం పొందాడు. అతను ఓటమి అన్నది ఎప్పుడూ ఎరగడు. అతని పేరంటే శత్రువులకు సింహస్వప్నంగా ఉండేది. కమలధ్వజుడు సూరధ్వజుణ్ణి యువరాజుగా అభిషేకించి తాను పేరుకు మాత్రమే రాజుగా ఉంటూ రాజ్యభారమంతా కొడుకుకే వదిలేశాడు. ఇలా ఉండగా శాలిని యుక్త వయస్కురాలైంది. రాజు ఆమె కోసము తగిన వరుణ్ణి వెతికే ఆలోచనలో పడ్డాడు. ఈ సంగతి తెలిసి సూరధ్వజుడు, నా చెల్లెల్ని మహావీరుడికి తప్ప ఇవ్వకూడదు, నన్ను గెలిచిన వాడికే ఆమెనిచ్చి పెళ్లి చేద్దాము అన్నాడు తండ్రితో. నీ ఆలోచన బాగానే ఉన్నది, కానీ పోటీ నీతో కాకుండా మరొక వీరుడితో ఏర్పాటు చేద్దాము అన్నాడు రాజు. ఇందుకు సూరధ్వజుడు ఒప్పుకోక శాలినిని పెళ్లాడేవాడు తననే జయించాలని పట్టుబట్టాడు. ఈ విధంగా అతను ప్రకటన కూడా చేయించాడు. కొంతకాలం పాటు రాజకుమారులెవరూ ముందుకు రాలేదు. సూరధ్వజుణ్ణి జయించగలమన్న నమ్మకము వారికి లేకపోయింది. కానీ చివరకు శ్యామల దేశపు రాజకుమారుడు వాయువర్మ అనేవాడు సూరధ్వజుణ్ణి జయించి శాలినిని పెళ్లాడతానని వచ్చాడు. వాయువర్మ అన్ని విధాల శాలినికి తగిన వరుడని రాజుకు తోచింది. శాలిని కూడా అతన్ని తన భర్తగా వరించటానికి సిద్ధపడింది. అయితే ముందుగా వాయువర్మ సూరధ్వజుడితో పోటీ చేసి గెలవవలసి ఉన్నది. ఆ పోటీకి ఒకరోజు మంచి రోజుగా నిర్ణయించి
వాయువర్మకి రాజభవనంలోనే బస ఏర్పాటు చేశారు. అయితే రేపు పోటీ అనగా ఒక దుర్ఘటన జరిగింది. రాజకుమారి శాలిని ఉద్యానవనంలో ఉండగా కొందరు దుర్మార్గులు ఆమెను బంధించి ఎత్తుకుపోయారు. సూరధ్వజుడు వాయువర్మను పిలిపించి, నా చెల్లెల్ని ఎవరో దుర్మార్గులు ఎత్తుకుపోయారు. ఆమెను వెతికి తీసుకుని రావడానికి పోతున్నాను. మన పందెం మాట తర్వాత చూసుకుందాము అన్నాడు. ఆమెను వెతకడానికి నేను కూడా వస్తాను. ఆ దుర్మార్గుల నెత్తురు కళ చూడవలసిందే అన్నాడు వాయువర్మ. ఇద్దరు ఆయుధాలు ధరించి బయలుదేరారు. వారు మొదట ఉద్యానవనానికి వెళ్లారు. అక్కడ పరిశోధించగా శాలినిని దుర్మార్గులు ఎటుగా తీసుకుపోయింది తెలిసిపోయింది. బుద్ధిశాలి అయిన శాలిని తాను పోగు చేసిన పూలను దారి వెంట వేసింది. ఆ పూలు కనిపించిన దారినే సూరధ్వజుడు వాయువర్మ వెళ్ళి నగరానికి చాలా దూరంగా ఒక చెట్టు క్రింద కూర్చొని ఉన్న ఒక యోగిని చేరారు. యోగిని దాటిన తర్వాత పూల జాడ కానరాలేదు. ఒకవేళ శాలిని వద్ద పూలు అయిపోయి ఉండవచ్చు. అందుచేత యువకులిద్దరూ యోగి వద్దకు తిరిగి వచ్చి, అయ్యా, ఇటుగా ఎవరైనా ఒక స్త్రీని బలాత్కారంగా తీసుకుని వచ్చారా అని అడిగాడు. అవును, నలుగురు బలాఢ్యులు ఒక స్త్రీని మోసుకుని రావడం చూశాను. నేను వాళ్లకు బుద్ధి చెప్పాను గాని వాళ్ళు నా మాటలు లక్ష్యపెట్టక ఇలా అరణ్య మార్గం పట్టి వెళ్లారు అన్నాడు యోగి. అడవిదారి తిన్నగా ఒక కొండ గుహను చేరింది. గుహ ద్వారానికి కొంచెం లోపలగా పూల చెండు ఒకటి కనిపించింది. దుర్మార్గులు శాలినిని ఈ గుహలో దాచి ఉంటారు. నేను వెళ్ళి ఆమెను విడిపించుకొని వస్తాను అన్నాడు వాయువర్మ. అలా కాదు, నువ్విక్కడే ఉండు, నేనే ఆమెను విడిపించుకొని వస్తాను అంటూ సూరధ్వజుడు కత్తి దూసి గుహలోకి చొరబడ్డాడు. అతను లోపలికి వెళ్ళిపోగానే ఒక పెద్ద కొండరాయి అతనికి వెనకగా పడి గుహ ద్వారాన్ని మూసివేసింది. గుహ వెలుపల ఉన్న వాయువర్మకి ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది. అతడు ఆ నాదం వినపడిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టి ఉన్న శాలినిని, ఆమెను బెదిరిస్తున్న నలుగురు బలాఢ్యుల్ని చూశాడు. వారిలో ముఖ్యుడిలాగా ఉన్నవాడు శాలినితో, వెర్రిదానా, నిన్ను రక్షించడానికి వచ్చిన వీరులని నా మనుషులు గుహలో బంధించారు. ఇక నువ్వు నన్ను పెళ్లాడక తప్పదు. నేను నా నుంచి రక్షించేవారు లేరు అంటున్నాడు. వాయువర్మ కత్తిని దూసి ఆ మాటలన్న వాడిపైన పడ్డాడు. ఆ దుర్మార్గులు నలుగురు ఏకమై అతన్ని ఎదిరించారు. కొంతసేపు వారు ఆత్మరక్షణ మాత్రం చేసుకొని అరణ్యంలోకి పారిపోయారు. వాయువర్మ శాలిని కట్లు విప్పి ఆమెను వెంటబెట్టుకుని సూరధ్వజుడు బంధింపబడ్డ గుహ వద్దకు వచ్చాడు. అదే సమయానికి అదృష్టవశాన అరణ్యవాసులు కొందరు అటుగా వచ్చి గుహద్వారానికి అడ్డంగా ఉన్న రాతిని తొలగించి లోపల చిక్కుకుపోయిన సూరధ్వజుడిని విడిపించారు. తరువాత సూరధ్వజుడు వాయువర్మ శాలినిని వెంటబెట్టుకుని రాజభవనానికి తిరిగి వచ్చారు. రాజపురోహితుణ్ణి పిలిపించి శాలినికి వాయువర్మనిచ్చి వివాహం చేయటానికి ముహూర్తం నిర్ణయించమన్నాడు. పోటీలో అతను నన్ను గెలిచిన తర్వాత కదా వివాహం. శాలినిని దొంగలు ఎత్తుకుపోకపోతే ఇవాళ మా పోటీ జరగవలసింది అన్నాడు సూరధ్వజుడు. మీ పోటీ ఇవాళ జరిగింది. నన్ను విడిపించటానికి నీతో అతను పోటీ చేసి నెగ్గాడు. ఇక వేరే పోటీ అవసరం లేదు అన్నది శాలిని. సూరధ్వజుడు సిగ్గుపడి తల వంచుకున్నాడు. శాలినిని దొంగలు ఎత్తుకుపోవటమంతా నాటకమని, రాజు శాలిని కలిసి ఈ నాటకమంతా ఆడారని అతడికి తెలియదు. మరొక చిన్న కథ పేరు యోగి సలహా. కథను రచించిన వారు సత్యగారు. గోపయ్య అనే యువకుడికి జమీందారు గారి దివాణంలో చిన్న ఉద్యోగం దొరికింది. దానితో వాడికి పెళ్లి సంబంధాలు రావటము, కమల అనే కాస్త కలవారి ఇంటి పిల్లను పెళ్లాడటము జరిగిపోయింది. కమల కాపరానికి వస్తూనే ఆస్తిపరులైన పొరుగిళ్ల ఆడవాళ్లను చూసి వాళ్ళలాగే తనకు నగలు, ఖరీదైన చీరలు కావాలంటూ గోపయ్య మీద పోరు ప్రారంభించింది. ఇంట్లోని పోరుతో విసిగిపోతున్న గోపయ్య దివాణం పనుల్లో శ్రద్ధ చూపకపోవడంతో అతన్ని పనిలో నుంచి తీసేశారు. దానితో వాడికి జీవితం మీదే రోత పుట్టింది. ఈ స్థితిలో వాడున్న గ్రామానికి సచ్చిదానందుడు అనే యోగి వచ్చాడు. గోపయ్య ఒక సాయంకాలం వేళ యోగిని దర్శించి, స్వామి, నా భార్య పరమగయ్యాళి. ఈ జీవితంతో విసిగి వేసారిపోయాను. తమరు యోగసిద్ధులు అని విన్నాను. నాకు వేరే జన్మ ప్రసాదించండి. నన్ను మనిషిగా మాత్రం మళ్ళీ పుట్టించకండి అన్నాడు. అందుకు యోగి చిన్నగా నవ్వుతూ, ఇంతకు నీ జీవిత శేషం ఎలా గడపదలుచుకున్నావు నాయనా
అని అడిగాడు. గోపయ్య జవాబు ఇవ్వబోతూ ఉండగా గాలి తాకిడికి యోగి వాడు కూర్చున్న చోటున ఉన్న పొగడ చెట్టు కొన్ని పువ్వుల్ని వారిద్దరి మీద రాల్చింది. గోపయ్య సువాసనలు వెదజల్లుతున్న పూలకేసి చూస్తూ తను పువ్వుగా పుట్టాలని ఉన్నదన్నాడు. యోగి వాడిని కళ్ళు మూసుకోమని వాటి నుదుటి మీద వేళ్లతో రాశాడు. గోపయ్య పువ్వుగా పుట్టాడు. వాడిలో క్షణంపాటు ప్రాణానికి ఎంతో హాయిగా ఉన్నట్లు అనిపించింది. కానీ అంతలోనే వాడికి భయం పట్టుకున్నది. తను ఉన్న చెట్టుకు నీరు అందకపోతే ఏ ఆడపిల్ల వచ్చి తనను కోసి గొంతుకు దారం బిగించి మాలగా మార్చి మర్నాడు వాడిపోగానే చీపురుతో వీధిలోకి తుడిచి పారేస్తే? వాడు వణికిపోతూ కెవ్వుమని అరిచి కళ్ళు తెరిచే సమయంలో పక్కనే ఉన్న చెట్టు కొమ్మ మీద ఉన్న పావురం ఒకటి రెక్కలను టపటపలాడించడం వినిపించింది. వాడు వెంటనే యోగితో, స్వామి, నన్ను పువ్వుగా పుట్టించవద్దు, పక్షి జన్మ ప్రసాదించండి అన్నాడు. తదాస్తు అన్నాడు యోగి. మరుక్షణము గోపయ్య పావురంగా మారి దూరంగా ఎగిరిపోయి ఒక చెట్టు కొమ్మ మీద వాలాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన బోయివాడొకడు వాడి మీదకి బాణం వదిలాడు. బాణం గురి తప్పి పక్క కొమ్మకు తగిలింది. గోపయ్య ఈసారి మరింత పెద్దగా అరిచి యోగితో, స్వామి, ఈ పక్షి జన్మ నాకొద్దు, ఇది ప్రమాదాల పుట్ట, ఏ మేకగానో గొర్రెగానో పుట్టించండి, హాయిగా పచ్చిక బయళ్లలో మేస్తూ ఆనందంగా జీవితం గడిపేస్తాను అన్నాడు. యోగి మృదువుగా గోపయ్య భుజం తట్టి, నాయనా, మేక లేక గొర్రె రూపంలో ఉన్న నిన్ను కటిక వాళ్ళు సుఖంగా బ్రతకనిస్తారా అన్నాడు. అది వింటూనే గోపయ్య యోగి కాళ్ళ మీద పడి, స్వామి, నన్ను నన్నుగానే ఉండనియండి అన్నాడు. యోగి తృప్తిగా తలాడించి, నాయనా, నేను నిన్ను పువ్వుగానూ మార్చలేదు, పావురంగానూ మార్చలేదు, అలా మార్చే శక్తి నాకు లేదు. అయితే ఆయా జన్మల అనుభూతి మాత్రము ఒక క్షణకాలం నీకు కలిగేలా చేశాను. ఇక నుంచైనా జీవితాన్ని గురించి వాస్తవ దృష్టిని అలవరుచుకో. పట్టుదలతో సామదానోపాయాలను ఉపయోగిస్తే నీ భార్య గయ్యాళితనాన్ని సరిదిద్దవచ్చును. అలాగే ఎక్కడైనా ఉద్యోగం కూడా నిజాయితీగా తగినంత శ్రద్ధతో చేస్తే ఎంతకాలమైనా నిలుపుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. గోపయ్య యోగికి సాష్టాంగ నమస్కారం చేసి తృప్తి చెందిన మనసుతో ఇంటి దారి పట్టాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.